అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిరుద్యోగులకు చిరు వ్యాపారులకు ఇది ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. కేవలం 5,000 నుంచి 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ తో మీరే సొంతంగా ఒక పోస్ట్ ఆఫీస్ ను స్టార్ట్ చేయొచ్చని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ 2.0 ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. కేవలం ఉత్తరాలు పంచడమే కాదు, డిజిటల్ పేమెంట్స్, స్పీడ్ పోస్ట్, పార్సల్ సర్వీసెస్ వంటి ఎన్నో సేవలు అందిస్తూ మీరు నెలకు 20,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అసలు ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు, దీనికి కావలసిన అర్హతలేంటో ఈ వీడియోలో చూద్దాం. మనకు తెలుసు, పోస్ట్ ఆఫీస్ అంటే నమ్మకానికి మరొక పేరు. ఇప్పుడు డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యాప్ట్ 2.0 అనే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. దీనివల్ల పాతకాలం నాటి పద్ధతులు పోయి ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడం, ఓటీపీ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకోవడం, అలాగే రియల్ టైం ట్రాకింగ్ వంటి ఫీచర్స్ వచ్చాయి. దీనికి బిఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంది. అందుకే ప్రభుత్వం ఈ ఫ్రాంచైజీ మోడల్ని మరింత బలోపేతం చేసి సామాన్యులకు ఉపాధి కల్పించాలని చూస్తోంది. ఒకవేళ మీరు ఫ్రాంచైజీ తీసుకుంటే ఏం చేయాలి? మీకు వచ్చే లాభం ఏంటి? మీరు పోస్టల్ స్టాంపులు అమ్మడం, స్పీడ్ పోస్ట్, అలాగే రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్ చేయడం, ఈ కామర్స్ పార్సిల్ సర్వీసెస్ వంటివి చేయొచ్చు. దీనివల్ల మీకు ప్రతి సర్వీస్ మీద కమిషన్ వస్తుంది. ఉదాహరణకు ప్రతి రిజిస్టర్డ్ పోస్ట్ మీద 3 రూపాయలు, 200 రూపాయల కన్నా ఎక్కువ విలువైన ప్రతి మనీ ఆర్డర్ మీద 5 రూపాయల కమిషన్ వస్తుంది. ఇక స్టాంపులు అలాగే ఇతర స్టేషనరీ అమ్మకాల మీద 5% వరకు కమిషన్ ఉంటుంది. మీ ఫ్రాంచైజీలో ఎక్కువ బిజినెస్ జరిగితే ఇన్సెంటివ్స్ కూడా పొందే అవకాశం ఉంది. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్, నేను అప్లై చేయొచ్చా అని. దీనికి కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. చదువు విషయానికి వస్తే కేవలం పార్సెల్స్ పంపిణీ చేసే డెలివరీ ఏజెంట్ కావాలనుకుంటే 10వ తరగతి పాస్ అయితే చాలు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్రాంచైజీ సెంటర్ నడపాలి అనుకుంటే కనీసం 12th అంటే 12వ తరగతి చదివి ఆ సర్టిఫికేట్ ఉండాలి. వీటితో పాటు మీకు కంప్యూటర్ వాడకం తెలిసి ఉండాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్ లో పట్టుండాలి. మీ దగ్గర సొంత స్థలం ఉన్నా లేదా అద్దె స్థలం ఉన్నా ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. కానీ ఆ స్థలం మీ పేరు మీద రెంటల్ లేదా లీజ్ అగ్రిమెంట్ కలిగి ఉండాలి. పెట్టుబడి విషయానికి వస్తే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కు మీరు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఇది రీఫండబుల్, మీకు తిరిగి వచ్చేస్తుంది. ఇక మీ ఆఫీస్ సెటప్ కోసం అంటే ఒక ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఇంటర్నెట్, అట్లాగే వేయింగ్ మిషన్ అంటే బరువు చూసే యంత్రం, బార్ కోడ్ స్కానర్, అలాగే ఫర్నిచర్ కోసం 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవ్వచ్చు. ఇప్పటికే మీ దగ్గర షాప్ లేదా కంప్యూటర్ ఉంటే ఈ ఖర్చు ఇంకా తగ్గే అవకాశం ఉంది. మరి ఎలా అప్లై చేయాలి? మీరు మీ ఏరియాలోని పోస్ట్ ఆఫీస్ డివిజనల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ ఫామ్ ఏ తీసుకొని మీ వివరాలు, బిజినెస్ ప్లాన్, అలాగే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన 14 రోజుల్లో స్క్రూటినీ టీం మీ ఆఫీస్ స్థలాన్ని విజిట్ చేస్తుంది. అంతా సవ్యంగా ఉంటే మీకు అప్రూవల్ ఇస్తారు. మొదట 3 ఏళ్ల పాటు అగ్రిమెంట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 2 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవచ్చు. మీరు ఒక కిరాణా షాప్ నడుపుతున్నా, లేదంటే అందులో ఉన్న ఒక పక్కన అంటే ఏదైనా కిరాణా షాప్ నడుపుతూ ఆ షాపులోనే పక్కన చిన్న పోస్ట్ ఆఫీస్ కౌంటర్ కూడా స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. చూసారుగా, పోస్ట్ ఆఫీస్ బ్రాండ్ వాల్యూని వాడుకొని మీ ఊరిలోనే ఒక గౌరవప్రదమైన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇది గొప్ప అవకాశం. మీరే ఒక ప్రైవేట్ బిజినెస్ మ్యాన్ గా ఈ ఫ్రాంచైజీని రన్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ సేవలను ప్రజలకు అందించవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.